పాత భవనం ఎప్పుడో 1903లో కట్టినటువంటి ఈ భవనం చాలా సంవత్సరాలు కావటం వల్ల కొంత శిథిలావస్థకు చేరింది. కొన్ని గదుల్లో పెచ్చులుడి మీద పడతా ఉన్నాయి, కొన్ని గదులు అసలు పాఠాలు చెప్పుకోవటానికి పనికి రాకుండా ఉన్నాయి. అట్లాగే ఈ ప్రాంగణానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడక్కడ కూలిపోయి ఇది కొన్ని దుష్ట శక్తులు ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సాయంత్రం పూట ఇక్కడ ఈ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్నారనేటువంటి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇక్కడ చదువుకున్నటువంటి బాల బాలికలు భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేమంతా ఆశిస్తా ఉన్నాం. అందుకే మీ క్షేమం గురించి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వంగానే ఈరోజు ఇక్కడ మీ అందరికీ కలిసి ప్రాంగణం చూడటానికి వచ్చాం. నాతో పాటు పెద్దలంతా కూడా వచ్చారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విశాలమైనటువంటి భవంతులు చూస్తూ ఉంటే వీటన్నిటినీ కొద్దిగా రిపేర్ చేసుకొని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నదని చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తప్పనిసరిగా ఈ భవనాలకు సంబంధించిన రిపేర్స్ని కూడా మనం చేసుకోవాలి. ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉండేట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి నేను సంబంధిత మంత్రి గారికి అధికారులకు కూడా సూచిస్తాను. అట్లాగే ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా అసాంఘిక శక్తులు ఈ పాఠశాలలోకి రాకుండా, ఈ పాఠశాలకు సంబంధించిన స్థలం ఆక్రమణకు కూడా గురి కాకుండా భవిష్యత్ తరాలకు అందించడానికి కావాల్సిన విధంగా ఉండేటట్టుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా నిర్మించుకోవాలి ముందు సెక్యూరిటీ కోసం. దానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి గతంలోనే అడిగితే ఎస్టిమేషన్స్ చేపించి నాకు చెప్తా ఉన్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు చూసిన తర్వాత మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం. వెంటనే 5 కోట్ల రూపాయలు ఈ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవటానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. 5 కోట్ల రూపాయలు కూడా ఎనర్జీ శాఖ నుంచి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 5 కోట్లని వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నాం. వెంటనే టెండర్ పిలిచి కాంపౌండ్ వాళ్ళు వెంటనే కట్టడం కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మా సిఎండి ఇక్కడే ఉన్నారు, వారికి వెంటనే సంబంధిత పత్రాలని శాంక్షన్ చేసి రిలీజ్ చేస్తారు. లేకపోతే లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్ సంబంధించి కూడా నేను సంబంధిత మంత్రి గారికి అధికారులకు కూడా చెప్పి ఇక్కడ పంపిస్తాను. నేను ఒకసారి అన్నింటినీ చూసి ఎంతవరకు రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏం చేసుకోవడానికి వీలవుతుందో చూసి అంచనాలు వేసి ప్రపోజల్స్ తెప్పించుకొని వాటికి కూడా సాధ్యమైనంత మేరకు నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ పిల్లలందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ అందరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ భవిష్యత్తు మా బాధ్యత. మీ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని స్పష్టమైన సందేశం ఇవ్వటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ క్యాబినెట్ అందరి ఆలోచన ఒకటే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండేటువంటి విద్యా వ్యవస్థల్లో చదువుకోవాలని, వాళ్ళకు కావాల్సిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి పాఠశాలల్ని మనం నిర్మించాలని, వాటిలో చదువుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఎదిగి ఈ రాష్ట్రానికి ఒక మంచి పేరు తేవాలని చెప్పి ఆశ, ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక సంవత్సరంలోనే 100 స్కూల్స్ని శాంక్షన్ చేసి
దాదాపు 11,600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాం. ఇది విద్యకి మేము ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. ఈ విద్య ద్వారానే మానవ వనరులు ఎదిగి ప్రపంచంతో పోటీ పడగలమని ప్రగాఢంగా మేమంతా నమ్ముతున్నాం. ఏ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే నాకెవరూ లేరు, నాకు సాయం చేయలేరు అని అనుకునేటువంటి పిల్లలు కానీ, మీ అందరి కోసం ఈ ప్రభుత్వం ఉన్నది. మీ భవిష్యత్తే మా భవిష్యత్తు, మీ భవిష్యత్తే మా బాధ్యత అని చెప్పి నిధులు ఎంత అవసరమైతే అంత కేటాయించి ముందుకు తీసుకుపోయే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ